నటన్. హాయ్ బ్రో, ఎలా అనిపించింది? ఏ సినిమా చూసారు? ఆడిషే అన్న. ఎలా అనిపించింది? చాలా బాగుందన్న సినిమా. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటేనే మనకు క్యూరియాసిటీ వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకొచ్చారు మనకి. ఓకే, క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే 2 సార్లు చూస్తే తప్ప అర్థం కాదు అంటారు, మరి ఇది ఎలా ఉంది? ఇది కూడా అంటే దీని ముందు ఇంకో 2 సినిమాలు చూడాలి, అది చూస్తే ఇది ఒకసారి చూసినా అర్థం అయిపోతుంది, లేదంటే ఇది 10 సార్లు చూసినా ఎక్కదన్న. ఓకే, ఇది పోస్టర్ అన్న, చూపించండి. PCX లో. ఓకే రైట్. 3 అవర్స్ ఉంది కదా, ఏమైనా లాగ్ ఉందా? లాగ్ అంటే మనకి స్టోరీ అర్థమైతే లాగ్ అనిపించదన్న, ఎందుకంటే మనకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. మనకి సినిమా చూడాలి చూడాలి నెక్స్ట్ టైం అవుతుంది అని క్రియేట్ చేస్తారు. కానీ మనకి స్టోరీ అర్థం కాకపోతే ఇక మనకి ఈ సినిమా ఇక ఏం అర్థం కాదన్నమాట, ఎందుకు వచ్చాంరా బాబు అంటారు. ఓకే, PCS ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? PCX లో చూడాల్సిన సినిమా అన్న ఇది. అంటే PCX ఆ కలర్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ కలర్స్ చాలా బ్రైట్ ఉన్నాయి. ఇది PCX లో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ అంటే 70mm IMAX లేదు, కానీ దాని బదులు PCX లో చూడడం చాలా బెస్ట్ అన్న, మంచి ఎక్స్పీరియన్స్. క్రిస్టోఫర్ నోలన్ గురించి ఏం చెప్తారు? డైరెక్ట్ అతను ఒక మార్క్ కనిపించింది ఆ సినిమాలో? నీట్ గా అంటే మీకు సినిమాలో ఎక్కడా కూడా ఇది అనిపించదు, ఎక్కడ ఇది తక్కువైంది అది తక్కువైంది అని ఎక్కడ. మ్యూజిక్ నుంచి, సినిమాటోగ్రఫీ నుంచి, యాక్టింగ్ నుంచి, స్టోరీ నుంచి నువ్వు ఎక్కడ నీకు ఇది తక్కువైందని నువ్వు పాయింట్ చూపిలేవు అన్న. చెప్తున్నా, అది నీ తప్పు, నీకు ఒకటి అర్థం కాలేదు, ఎందుకంటే నువ్వు ముందు ఏదో చదవలేదు కాబట్టి. నువ్వు ఎక్కడ తక్కువ అనిపించదు, నువ్వు ఎక్కడ ప్రతి చోట సాటిస్ఫై అవుతావు. స్టోరీ ప్లాట్ ఏందన్న అసలు? ప్లాట్ ఏంటంటే దీని ముందు 2 సినిమాలు ఉంటాయి అన్న. అందులో యుద్ధానికి గ్రీస్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పిల్లాన్ని తీసుకురానికి వెళ్తారు. 10 ఏళ్ళు యుద్ధం చేసిన తర్వాత ఒడిసియస్ అని ఒక అతను తప్పిపోతాడు. వాళ్ళ ల్యాండ్ లో ఏదైతే ఉంటుందో ఆ మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వైఫ్ ని పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తారు. వాళ్ళ కొడుకు కూడా కాపాడతాడు. ఇప్పుడు ఒడిసియస్ తిరిగి వస్తాడా, తిరిగి వస్తే ఏం చేస్తాడు అనేది స్టోరీ. చాలా ఇది ఉంటది అన్నమాట. క్లైమాక్స్ సాటిస్ఫై అయ్యారా? క్లైమాక్స్ మెయిన్ హైలైట్ అన్న. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒడిసియస్ ఇతికాగా వచ్చిన దగ్గర నుంచి ఉంటదన్న హైప్ ఎక్కుతుంది. ఒక సీన్ ఉంటదన్న ప్రీ క్లైమాక్స్, అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్లో తీసుకెళ్తాడు. BGM కానీ, యాక్టింగ్ కానీ, ఏ క్యారెక్టర్ మీకు తగ్గదు, మీకు అరుపులు వినిపిస్తాయి థియేటర్ లో. చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఎవరు తీస్తే బాగుంటుంది? అంటే హీరో ఉంటే బాగుంటుంది, ఏ డైరెక్టర్ బాగుంటుంది? రాజమౌళి గారు చేస్తేనే బాగుంటది. ఆయన ఇంత మంచిగా, ఇంత హెవీ స్టోరీ ఆయన ఒక్కరే హ్యాండిల్ చేయగలరని నా ఫీలింగ్. ఓకే, హీరోగా ఎవరుంటే బాగుంటుంది? హీరోగా ఎవరు ఉంటే అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొంచెం మెచ్యూర్ గా హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలి, అంటే బాగా యాక్ట్ చేసే వాళ్ళకంటే స్టోరీని హ్యాండిల్ చేసే హీరో ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఓకే, హీరోయిన్ చాలా గ్లామరస్ అనిపించిన స్క్రీన్ మీద అంటారు, మీరేం చెప్తున్నారు? అంటే అక్కడ హీరోయిన్ అంటే అక్కడ హీరోయిన్ కి ఏం చూపించడానికి లేదన్న, స్టోరీకి తగ్గట్టే ఆవిడ చూపించారు. ఆవిడ కూడా ఎక్కువసేపు ఉండదు, అరగంట కూడా గట్టిగా ఉండరు అన్న స్క్రీన్ లో. అంటే స్టోరీకి తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ ఉన్నారు, స్టోరీకి అవసరం లేదు పక్క వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు జెండే అన్నారు, ఆవిడ 10 నిమిషాలు కూడా లేదు స్క్రీన్ మీద. ఆవిడని అంటే ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి తగ్గట్టు చూపించారు అంతే, ఎక్కువ తక్కువ ఏం చూపించలేదు. తెలుగు సినిమా జోనర్ వేరు, ఈ సినిమా జోనర్ తెలుగు వాళ్ళకి కనెక్ట్ అవుతుంటా? తెలుగు వాళ్ళకి నాకు అంత ఈజీ కనెక్ట్ అవుతుంది అని అనిపించదు. మాస్ ఆడియన్స్ కి అయితే నచ్చదు. మీకు దీని ముందు 2 బుక్స్ చదివి ఆ బుక్స్ నచ్చితేనే కనెక్ట్ అవుతారు. మాస్ ఆడియన్స్ మాకు మాస్ ఫైట్లు కావాలంటే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ తప్ప మీకు సినిమా నచ్చదు. ఎందుకంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంట? డిగ్రీ అక్కర్లేదన్న, 2 బుక్కులు 2 సినిమాలు చూస్తే చాలన్న. రైట్, థ్యాంక్ యూ.